చూస్తున్నాం కవిత మీడియా సమావేశం తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక భేటీ జరుపుతున్నారట. కవిత వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకున్నారట కేసీఆర్. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో కవిత ఇష్యూ పైన సుదీర్ఘంగా చర్చించబోతున్నారట. అర్ధరాత్రి వరకు నేతల అభిప్రాయాలు సేకరించనున్నారు కేసీఆర్. కవితపై కఠినాత్మకంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి సూచన మెజారిటీ పార్టీ నేతలంతా కూడా కేసీఆర్ కి చెప్తూ ఉన్నారట. నిన్న హరీష్ రావు టార్గెట్ గా, అంతకంటే ముందు జగదీష్ రెడ్డి టార్గెట్ గా, అంతకంటే ముందు కేటీఆర్ టార్గెట్ గా, ఇప్పుడు రాజ్యసభ మాజీ సభ్యుడైనటువంటి సంతోష్ రావు టార్గెట్ గా నలుగురు పార్టీ కీలక నేతలు, నలుగురు కూడా కేసీఆర్ చుట్టూ ఉండేటువంటి ఆ వ్యక్తులే టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేసింది కవిత. ఒక్కో సందర్భాల్లో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ నిజాన్ని నిర్భయంగా చెప్తున్నట్టుగానే తను గంభీరంగా మాట్లాడే మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ఈ వరుస సంఘటనల పైన కేసీఆర్ దీన్ని పోస్ట్ మార్టం చేయాలి, ఈ సంఘటనని పోస్ట్ మార్టం చేయాలి, మనం కంప్లీట్ గా దీని గురించి ఒక అంచనాకు రావాలన్న విషయం పైన అర్ధరాత్రి వరకు ముఖ్య నేతలతో చర్చించే అవకాశం కనబడుతోంది. ఇక కవితకి పార్టీ నుంచి క్లోజింగ్ బోర్డు పెట్టే అవకాశం కనబడుతోంది. కవితకి బీఆర్ఎస్ పార్టీలో ఎండ్ కార్డు పడబోతుందా అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున మొదలైంది. ఇక హరీష్ రావుదే కాళేశ్వరం కమిషన్లో కీలక పాత్ర, అవినీతి తిమింగలం ఆయనే ఇంజనీర్లందరికీ కూడా సహాయ సహకారం అందిస్తూ సదరు కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకొని అవినీతికి పాల్పడ్డాడని చెప్పి చాలా స్పష్టంగా అదే పార్టీలో సుదీర్ఘకాలం పాటుగా ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా ఒక అంశం చేజిక్కినట్టయింది. సో ప్రస్తుతానికి ఏకంగా కవిత మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డియే పూర్తిగా సంపూర్ణంగా అటు కేసీఆర్ లాక్ చేయాలనేటువంటి అంశం పైన ముందుకు వెళ్తూ హరీష్ రావు తప్పు చేసినా హరీష్ రావుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, సంతోష్ రావు తప్పు చేసినా సంతోష్ రావుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరిని కాపాడడం కోసమే రేవంత్ ప్రయత్నం కొనసాగుతుంది అని కవిత అంటున్నారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్? రైట్. కవిత వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో వివిధ స్థాయిలో వివిధ పార్టీలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ప్రజా సమస్యల మీద గలమెత్తుతూ చాలా పెద్ద ఎత్తున వివిధ వర్గాల నుంచి కూడా ఒక హాట్ రాజకీయాలు కొనసాగుతున్న క్రమంలోనే కవిత డైరెక్ట్గా అదే పార్టీకి, తను ఏ పార్టీలో అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారో అదే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలైనటువంటి సంతోష్ రావు అండ్ మరీ ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావే ఈ కాళేశ్వరం అవినీతిలో చాలా కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టే, అవినీతి జరిగింది కాబట్టే కేసీఆర్ రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత హరీష్ రావుకి మంత్రివర్గంలో చోటు ఇవ్వకుండా పక్కన పెట్టారని కూడా ఒక ఉదాహరణ కూడా జోడించింది తన వ్యాఖ్యలో. ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్గా మారాయి. చూద్దాం, నిజంగానే మీరు కూడా అనుకుంటున్నారా హరీష్ రావే కాళేశ్వరం అవినీతి మొత్తానికి కారణమయ్యాడు అనుకుంటున్నారా? హరీష్ పైనే మొత్తం కవిత వ్యాఖ్యలు మీరు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? కవిత అభిప్రాయాలు మీరు ఏకీభవిస్తున్నారా? కవిత చెప్పిన మాటలు మీరు నమ్ముతూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ప్రతినిధి మధు కూడా ఫోన్ సిద్ధంగా ఉన్నారు. మధు,
సో హరీష్ రావు పైన సంచలన వ్యాఖ్యలు చేసింది కవిత. అవినీతి మొత్తానికి కారణం హరీష్ రావు అంటే కూడా చాలా డంకా బజాయిని చెప్పింది. అసలు వారిని కాపాడుతుంది కూడా రేవంత్ రెడ్డి అని చెప్పుకొచ్చింది. సో ప్రస్తుతానికి హరీష్ రావుపై చేసినటువంటి వ్యాఖ్యల్ని పార్టీ ఎలా తీసుకోబోతోంది, కేసీఆర్ ఏ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారా, భేటీ తర్వాత ఎటువంటి ఒక రిజల్ట్ రాబోతోంది? రైట్ మధు, రైట్. కవిత వ్యాఖ్యల పైన ఈరోజు కేసీఆర్ ముఖ్య నేతలతో ఎటువంటి భేటీ కాబోతున్నారు, ఫైనల్ రిజల్ట్ ఏముండబోతోంది, ఎలా చూడాలి? నిన్న రాత్రి వరకు కూడా కీలకంగా ఈ భేటీ కొనసాగింది. కవిత అంశాన్ని ఏం చేద్దాం, కవిత వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎలా పూడ్చుదాం అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున డిస్కషన్ చేశారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్. సొంత కూతురు కావడంతో చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటి వరకు. కానీ ఇక ముందు డైరెక్ట్ గా సంతోష్ రావు, హరీష్ రావు కుటుంబ సభ్యులు ప్లస్ పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వారిని అవినీతి అంశాల ఆధారంగా టార్గెట్ చేయడం, వీరే అవినీతి చేశారు, పర్సనల్ గా వేల కోట్ల దోపిడీ చేశారు అనేటువంటిది డైరెక్ట్ గా టార్గెట్ చేయడంతో కవితను ఆ అంశంలో మరొకసారి డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏం చేద్దాం అనేటువంటి రాత్రి వరకు కూడా చాలాసేపు డిస్కషన్ అయింది కవితకు సంబంధించినటువంటి అంశం పైన. ఇలాగే ఉపేక్షిస్తే మరింత నష్టం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అందరూ వెలిపించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి విషయంలో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తా ఉన్నారు. ఆమె వీడియోల కిందనే డైరెక్ట్ గా ఆమె సోషల్ మీడియా అకౌంట్ లోనే ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాట్సాప్ గ్రూప్ నుంచి నిన్న కవిత పిఆర్ఓ పోస్ట్ చేసిన ఫోటోలను, వీడియోలను, టెక్స్ట్ ని డిలీట్ చేశారు. తర్వాత ఆయన నెంబర్ ను కూడా అందులో నుంచి రిమూవ్ చేసిన సిచ్యువేషన్. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయితే ఇమ్మీడియట్ గా తెలంగాణ జాగృతి పేరిట పార్టీ ఏర్పాటుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో జాగృతి యాక్టివిటీస్ అన్ని కూడా త్వరలో పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి సంకేతాలే గతంలో కూడా ఇచ్చారు. సో మొత్తానికి కవిత విషయంలో ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్. అంటే మధు, ఒకవైపు కవిత ఈ వ్యాఖ్యలు చేసి సంచలనం రేపినటువంటి ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో హరీష్ రావుని ఆకాశానికి ఎత్తేసి 6 అడుగుల బుల్లెట్ అను ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఒక వీడియో పెట్టారు. అంటే కవిత మాటల్ని బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరి ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్ అయితే కవితను లెక్క కూడా చేయడం లేదు అనేది మాత్రం అర్థమవుతుందా? ఇలా అర్థం చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. అంటే నిన్న కవిత కామెంట్ చేసిన మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్లోనే, ఎక్స్ హ్యాండిల్లోనే ఆ పోస్ట్ చేశారు. కొద్ది గంటల తర్వాత దాన్ని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ సమర్థిస్తూ కేటీఆర్ ఆయన అసెంబ్లీలో హరీష్ రావు చేసినటువంటి పర్ఫార్మెన్స్ పొగుడుతూ ట్వీట్ చేశారు. సో ఆటోమేటిక్ గా పార్టీ మొత్తం హరీష్ రావుకి మద్దతుగా ఉంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసే కంటే ముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్, మరి కొద్దిమంది కీలక నాయకులు. హరీష్ రావు అంటే అందుబాటులో లేరు, ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. కూతురు సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ జాయినింగ్ సందర్భంగా అక్కడ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కీలక నాయకులు కేసీఆర్ తో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాతనే కేటీఆర్ రీట్వీట్ చేయడం, మెసేజ్ చేయడంతో కవితకు మద్దతు లేదు పార్టీలో, హరీష్ రావుకు మద్దతు తెలుస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడింది. నిన్న కవిత మాటలు చూస్తే కూడా దాదాపు అవే రిఫ్లెక్ట్ అయ్యాయి. నేను ఇంత జరిగిన తర్వాత పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నేను ఇండివిజువల్ గా ఉంటాను అనేటువంటి స్టేట్మెంట్ తో ఆమె దాదాపు బీఆర్ఎస్ తో కటి అయినట్టుగా చాలా స్పష్టంగా నిన్న కేసీఆర్ ఉద్దేశించి కూడా కేసీఆర్ పైన డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ వరకు వచ్చిందనంటే ఆయన పైన ఇంత అటాక్ జరిగితే పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని కూడా పార్టీని కూడా సంబోధించారు ఆవిడ. సో అసలు తిమింగలాలు వీళ్ళు అని చెప్పి అటు కేసీఆర్, హరీష్ రావు పేరు, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు మాజీగా పనిచేసినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు పేరు, ఆ తర్వాత ఒక కాంట్రాక్టర్ పేరు మేఘా కృష్ణారెడ్డి పేరు కూడా తెర మీద తీసుకొచ్చింది. ఈ ముగ్గురే కుమ్మక్క అయిపోయి అవినీతికి పాల్పడ్డారు, పాపం ఇప్పుడు కేసులు ఎదుర్కొంటుందేమో మా నాన్న అన్నట్టుగా కన్నీరు పెట్టేటువంటి ఒక పరిస్థితి వరకు కూడా తన మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చింది. సో ఇప్పుడు అన్నీ కూడా తన తండ్రి గురించి ఆరాటం, తన తండ్రి గురించే నా పోరాటం, తన తండ్రి గురించే బాధపడుతుందని చెప్పినటువంటి కవిత వ్యాఖ్యల్ని కేసీఆర్ ఒక కూతురులా తీసుకోవచ్చా, లేదంటే తన పార్టీలో కీలకమైన వ్యక్తులపైన ఈ రకంగా ఆరోపణలు చేసింది, విషయాలని చెప్పిందని చెప్పి కవిత పైన ఒక కార్యకర్త లాగానే బహిష్కరించే అవకాశం ఉందా? కూతురా, కార్యకర్త? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రెండు రకాలుగా, ఇప్పుడు ఆమె
మొన్నటి వరకేమో బీఆర్ఎస్ పార్టీ నాది, నన్నోరు బయటికి పంపుతారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ నిన్ననే ఆమె పార్టీలో ఉంటే ఎంత లేకపోతే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో దాదాపు ఆమె చేసినటువంటి స్టేట్మెంట్, ఆమె కూతురు అయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి డ్యామేజ్ పైన దృష్టి పెడతా ఉన్నారు. కాబట్టి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమెను వివరణ కూడా కోరే అవకాశం ఇవ్వద్దు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆలోచించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు మరొకసారి భేటీ కానున్నారు. అంటే జనరల్ గా పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీస్ ఇస్తారు, వివరణ కోరుతారు, డైరెక్ట్ గా వచ్చి హాజరు కమ్మంటారు. జనరల్ గా పార్టీలో ఉండేటువంటి సిస్టమ్ ఇది. కానీ బీఆర్ఎస్ పార్టీలో అట్లా ఏం లేదు. గతంలో ఇట్లాంటివి ఏం సంఘటనలు జరగలేదు. డైరెక్ట్ గా సస్పెండే ఉంటుంది. సో సస్పెండ్ అయ్యే కంటే ముందే ఎమ్మెల్సీ కవిత ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అని కూడా చర్చ కొనసాగుతా ఉంది. ఒకవేళ ఆమెతో ఆమె నిర్ణయం తీసుకుంటేనేమో ఆమెనే రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయినట్టుగా చర్చ ఉండే అవకాశం ఉంది. లేదు పార్టీ సస్పెండ్ చేస్తే మాత్రం పార్టీలో ఉన్నటువంటి అంశాలను, అవినీతి, కోవర్టులు, పార్టీ ఈ రోజు ఓటమికి కారణం, వాటిని క్వశ్చన్ చేసినందుకు కవితను బయటికి పంపారనే చర్చ కూడా బయట జరగవచ్చు. ప్రతిపక్షాలు రాజకీయ అస్త్రాలుగా మార్చుకునే అవకాశం ఉంది. సో కవిత అంశంలో ఈ రోజు సాయంత్రం వరకు ఏదో ఒక క్లారిటీ రానున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సంతోష్ రావుకి, హరీష్ రావుకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు వస్తా ఉన్నాయి. అంటే మధు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఎక్కడ కూడా బయటకు మాట్లాడకండి, కవిత విషయం పైన ఎవరు కూడా నోరు విప్పకండి అని చెప్పి కూడా అది పార్టీ అధిష్టానం నుంచి సంకేతం అందినట్టు తెలుస్తోంది. అందు నేపథ్యంలో ఎవరు కూడా మాట్లాడలేరు. చాలా వరకు మీడియా సమావేశాల్లో, ఆ సమావేశం తర్వాత జరిగిన పరిణామాల్లో ఏదో ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొనేవారు. కానీ ఎక్కడ కూడా అడిగినప్పుడు వారంతా నిరాకరిస్తున్నారనేటువంటి సమాధానం వస్తోంది. ఏంటి అంటే అధిష్టానం నుంచి కవిత విషయంపై ఎవరు మాట్లాడకండి అని ఒక లిమిటేషన్ పెట్టారా? అంటే మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదు, కవిత అమెరికా మొదటిసారి పర్యటనకు వెళ్ళి లేఖ బయటికి విడుదలైన తర్వాత, లీక్ అయిన తర్వాత, ఆమె స్టేట్మెంట్ చేసిన తర్వాత, చిట్ చాట్ రూపంలో, మీడియా సమావేశాల రూపంలో, ధర్నాల రూపంలో ఆమె కామెంట్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు వాస్తవానికి. ఈవెన్ కేటీఆర్ కూడా కవిత పేరు తీసుకొని మాట్లాడలేదు. డైరెక్ట్ గా ఆయన కవిత అంశం ప్రస్తావించినప్పుడు మీడియా ఎవరైనా అంతర్గతంగా మాట్లాడాలని మాత్రమే మాట్లాడారు. సో ఇంతవరకు కవిత గురించి ఎవరు బయట మాట్లాడలేదు. ఒక సందర్భంలో జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ కి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడితే జగదీశ్వర్ రెడ్డి తీవ్రమైనటువంటి దాడికి గురయ్యారు. కవిత చేతిలో ఢిల్లీ పుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డిని తీసి పారేసినటువంటి పరిస్థితి. సో అట్లా ఎవరు మాట్లాడలేదు కవిత గురించి. ఇప్పుడు కూడా నిన్న హరీష్ రావు గురించి ట్వీట్ చేసినా, ఈ రోజు సంతోష్ రావు గురించి మద్దతుగా పోస్టులు పెడుతున్నా కూడా కవితను ఎక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు వాళ్ళు. కేసీఆర్, సంతోష్ రావు వేరు కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తాం సోషల్ మీడియాలో. మనం ఈరోజు చూస్తే అత్యంత కష్టకాలంలో తన పర్సనల్ జీవితాన్ని త్యాగం చేసి కేసీఆర్ ఆరోగ్యం కోసం, కేసీఆర్ కోసం అంకితమైనటువంటి వ్యక్తి సంతోష్ రావు నన్న కేసీఆర్ నన్నట్టే అనేటువంటి పోస్టర్స్ సోషల్ మీడియాలో వదులుతా ఉన్నారు. సో కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి వేచి చూసే ధోరణి కూడా ఉంది. కాకపోతే కూతురు అంటే ప్రేమ, కేసీఆర్ కి కొడుకు కంటే ఎక్కువ ప్రేమ. గతంలో ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో చెప్పారు, కొడుకా కూతురా, నాకు కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కేసీఆర్. సో అంత ఇష్టమైన కూతురు పైన మరి చర్య తీసుకుంటారా, లేదు అంటే పార్టీకి నష్టం చేస్తుందని కార్యకర్త అనుకొని సస్పెండ్ చేస్తారా చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావు అండ్ మెగా కృష్ణారెడ్డి, ఈ ముగ్గురే కీలకమైన పాత్రలు. వీళ్ళంతా అవినీతి చేసి మా నాన్నపై అనవసరంగా ఈ నెపాన్ని నెడుతున్నారని చెప్పి కవిత కన్నీళ్లు పెట్టినంత పనిచేశారు. చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ మీడియా సమావేశం పైన, కవిత నిర్వహించిన మీడియా సమావేశంలోని కీలక వ్యాఖ్యల పైన కేసీఆర్ అర్ధరాత్రి వరకు కూడా ముఖ్య నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. మరి ఆ సమావేశాలు ఎటువంటి అంశాలు కొలిక్కి వచ్చాయి? ఈ రోజు కవితపై వేటు పడుతోందా? కవితకి ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎండ్ కార్డు పడుతోందా? కవిత పని ఇక బీఆర్ఎస్ పార్టీలో అయిపోయినట్టేనా? ఇక ముందస్తు చర్యలో భాగంగా కవిత కొత్త పార్టీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ కవిత ఏం మాట్లాడారో చూద్దాం. 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి,
కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి?